మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. అత్తయ్య, అత్తయ్య, నేను చెప్తుంటే మీరు నమ్మలేదు కదా. మిమ్మల్ని వీళ్ళందరూ కలిసి ఘోరంగా మోసం చేస్తున్నారు అత్తయ్య. మావయ్య అసలు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోనే లేదు. ఇదంతా వీళ్ళాడుతున్న అబద్ధాల డ్రామా. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? కనీసం దమయంతిని ప్రశాంతంగా 2 ముద్దలు కూడా తిన్నివ్వా? ఎప్పుడు ఆ గబ్బిలమ్మకు వేసుకుని గొడవలు పెట్టడమేనా నీ పని? ఆగండత్తయ్య. మధు, నీకెందుకు అనుమానం వచ్చింది? ఆ రోజు నిజంగానే మావయ్య ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటే ఆ ఫ్లైట్ లో చనిపోయిన మిగతా వాళ్ళ కుటుంబాలకిచ్చినట్టు మనకు కూడా గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా అమౌంట్ రావాలి కదా. మరి మనకి మాత్రం ఎందుకు రాలేదు? ఇంతవరకు మన ఇంటికి ఏ ఆఫీసర్ ఎందుకు రాలేదు? దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నట్టే కదా అత్తయ్య. నాకు డబ్బు ముఖ్యం కాదు మధు. కానీ చంద్ర చావు గురించి రోజుకో కొత్త అనుమానం ఎందుకు మొదలవుతుంది? నిజం చెప్పండి, ఈ విషయంలో నన్ను మీరేమైనా మోసం చేస్తున్నారా? చెప్పండ్రా. ఏంటి సింధు ఇది? అది మనం ఆ డబ్బులు తీసుకోలేదు యష్. నేనే వద్దన్నాను. వద్దని చెప్పడానికి నువ్వెవరు? సరే, నువ్వన్నట్టు నువ్వొద్దని చెప్పావనుకుందాం. మరి అది చెప్పడానికి ఏ ఆఫీసర్ మన ఇంటికి రాలేదే? మేమంతా ఇక్కడ మా నాన్న పోయిన బాధలో ఏడుస్తూ ఉంటే నువ్వేంటి డబ్బు రాలేదని కక్కుర్తి పడుతున్నావా? సింధు ఒక్కతే కాదు, కొడుగ్గా నేను కూడా చెప్తున్నాను. మా నాన్నే మాకు లేనప్పుడు ఆ డబ్బు మాకు అక్కర్లేదు. సరే, నేనిప్పుడు డబ్బు గురించి మాట్లాడటం లేదు. ఎందుకు అని ఆఫీసర్స్ ఎవ్వరూ మన ఇంటికి రాలేదు, ముందు అది చెప్పమనండి. ఆఫీసర్స్ ఎవరైనా ఇంటికొస్తే మావయ్య చావు గురించి అత్తయ్యకి తెలిసిపోతుంది కదా మధు. అత్తయ్య ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పారు కాబట్టి ఆ ఎక్స్గ్రేషియా వద్దని ఆఫీసర్స్ ఎవరూ ఇంటికి రావద్దు అని నేనే స్వయంగా వాళ్ళకి చెప్పి ఆపాను. అది సింధు అంటే. నీలా డబ్బుకి కక్కుర్తి పడదు, కుటుంబం కోసం ఆలోచిస్తుంది. అయినా ప్రతిసారి ఏదో గొడవ పెట్టి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావా? అమ్మా, ఇప్పటికైనా నా మాట వినమ్మా. దీన్ని ఇప్పుడే ఈ ఇంట్లోంచి శాశ్వతంగా బయట పంపించేద్దాం. తేజ, నువ్వు కుటుంబంతో సంతోషంగా ఉండాలని మీ నాన్న ఎప్పుడు అనేవార్రా. తొందరపడకు. మధు, ప్రతిసారి నా దగ్గరకొచ్చి సింధు ఏదో నిజం దాస్తోందని మాట్లాడుతున్నావు. ఒకవేళ సింధు నిజం దాచిందనే అనుకుందాం, మరి అత్తయ్య కూడా నిజం దాస్తారా? నా 2 కొడుకులు దాస్తారా? నా కుటుంబానికి నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంటుంది అసలు?